ఆ! అందరికీ నమస్తులు. మనం వేసవి సెలవుల్లో భాగంగా ఈరోజు 41వ రోజు, 41వ పద్యం, జూన్ 3వ తారీఖు. ఈరోజు అకారాది క్రమంలో తో మొదలయ్యేటటువంటి పద్యాన్ని నేర్చుకుందాం. పుస్తకముల నీవు పువ్వులను చూడు, చింపబోకు మురికి చేయబోకు. పరుల పుస్తకముల నరవు తెచ్చితివేని, తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. మరోమారు. పుస్తకముల నీవు పువ్వులను చూడు, చింపబోకు మురికి చేయబోకు. పరుల పుస్తకముల అరవు తెచ్చితివేని, తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. దీని భావం, పుస్తకాలను మనం పువ్వులు లాగా చూడాలి. పువ్వులను ఎలా చూస్తే అవి మృదువుగా ఉంటాయో అలా పుస్తకాలను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పుస్తకాలను చింపటం కానీ, పుస్తకాలను మురికి చేయటం కానీ చేయకూడదు. మనం ఎప్పుడైనా ఇతరుల పుస్తకాలు చదువుకోవటం కోసమో, రాసుకోవటం కోసమో తీసుకొని వస్తే, అరువు అంటే అప్పు. ఇతరుల దగ్గర మనం పుస్తకాలు తీసుకొస్తే దాన్ని మనం చదివేసిన వెంటనే లేదా రాసేసిన వెంటనే వాళ్ళకి వెంటనే తిరిగి ఇచ్చేయండి. అంటే ఇతరుల పుస్తకాలు మన దగ్గర పెట్టుకోకూడదు. పుస్తకాలను మనం మధురంగా పువ్వులాగా చూడాలి, చింపకూడదు, మురికి చేయకూడదు. ఇతరుల పుస్తకాలు మనం తెచ్చుకుంటే వాళ్ళకు వెంటనే తిరిగి ఇచ్చేయాలి అని శతకకర్త తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నేను చెబుతాను, మీరు అనుసరించండి. పుస్తకముల నీవు పువ్వులను చూడు, చింపబోకు మురికి చేయబోకు. పరుల పుస్తకములను అరవు తెచ్చితివేని, తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ.